like to say I am the wife of Mr. Director. And here I am representing my producer. స్మాల్ స్క్రీన్ కా బడా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు. లైఫ్ ఆఫ్టర్ రజాకర్ అండ్ బిఫోర్ రజాకర్. స్క్రీన్ మారింది అంతే. స్ట్రగల్ ఈజ్ ద సేమ్, ప్యాషన్ ఈజ్ ద సేమ్. ప్యాషన్ సేమ్. సార్ బిగ్ స్క్రీన్కి రావాలి అనుకున్న థాట్ మీకు ఉన్నప్పుడు రజాకర్ స్క్రిప్టే అనుకున్నారా, లేకపోతే రజాకర్ కాకుండా ఇంకేమైనా స్క్రిప్ట్స్ అనుకున్నారా? అసలు రజాకర్ అనేది ఆలోచన లేదు నాకు. అసలు అలాంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ చేయాలనే ఇష్టం కూడా నాకు లేదు. సినిమా రిలీజ్ అయిన కొత్తలో మీకేమైనా థ్రెటనింగ్ కాల్స్, సినిమా రన్నింగ్లో వచ్చినాయి? అసలు నైట్ 11 అయితే ఫోన్ రింగ్ అయిందంటే ఇంకో రకంగా ఉండేది. బూతులే అటు సైడ్ నుంచి. అంటే ఎవరు చేసి ఉంటారంటారు సార్? ఎవరంటే సార్ బయట ఈ సినిమా డైరెక్టర్స్కి వచ్చినంత నేము, ఫేము అంటే సీరియల్ డైరెక్టర్స్కి ఉందంటారా? ఉండదు. అదే ఎందువల్ల? ఎందుకంటే స్మాల్ స్క్రీన్ అంత ఎక్స్పోజ్ ఉండదు, మీడియా కవరేజ్ ఉండదు. ఎక్కడ ఇప్పుడు నాకు అలా రావాలంటే నా ఫస్ట్ సీరియల్కి నాకు 12 నంది అవార్డులు. అవును, మనోజ్ఞానికి 12 నంది అవార్డ్స్. అవును. అందరు 1-2 అవార్డ్స్ వస్తేనే ఇదిగే చెప్పుకుంటారు. మరి అట్లాంటివి 12 క్రాఫ్ట్స్కి నంది అవార్డులు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, కెమెరా అట్లా వచ్చేసింది. కానీ ఏంటంటే ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి. బట్ వై? టీవీ అంటే కొంచెం చిన్న చూపు కూడా ఉంటుంది. ఎన్ని సీరియల్స్కి వర్క్ చేశారు సార్ కో డైరెక్టర్గా, అసిస్టెంట్గా? కో డైరెక్టర్ కాదు, ఆ జీవన్ సీరియల్ ఒక సీరియల్కే అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్ అన్నీ నేను. అసలు చంద్రముఖి గురించి మాట్లాడాలంటే బోల్డ్ అంత ఉంది. అసలు సినిమాల్లో లాగా సుమోలు లేపేసి ఫైట్లు నుంచి సినిమా పిచ్చి ఉండడం వల్ల నేను సీరియల్ని కూడా సినిమా లాగానే చేసేవా. అవును.